వైసీపీ గుంటూరు పల్నాడు జిల్లా పార్లమెంట్ పరిశీలకుడిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా అంబటి రాంబాబు బాధ్యతలు స్వీకారోత్సవ కార్యక్రమంలో అట్టహాసంగా జరిగింది. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, విడుదల రజని, కామటి మనోహర్ నాయుడు, మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొంతి వేమారెడ్డి మాట్లాడుతూ, ఇక్కడ జనాన్ని చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమనిపిస్తుంది. యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రెడీ ఫర్ ఫైట్. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని జన సమూహమే చెప్తుంది సోదరులు. ఆ సోదరులు అప్పిరెడ్డి గారు అన్నారు, అన్నాది చాలా పెద్ద హాలు, మరి ఎట్లా ఉంటుంది మంది అన్నారు. ఏ హాల్ ఇది, ఇంకెంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ కానీ ఆ పైన ఇంకా కొద్దిగా నిండాల్సి ఉంది, ఆ బయట కానీ. ఇదే సంకేతం, ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం. మనం ఓడిపోలా, ఏదో మిస్ప్రెజెంట్ జరిగింది. ప్రతి వాళ్ళ మనసులో కూడా ఇదే భావన ఉంది. అందుకనే చెప్తున్నాం, మనం మొదలు పెడదాం. మళ్ళా ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడ నుంచే మొదలు పెడదాం. మళ్ళా ప్రతి కార్యకర్తని తట్టి లేపే సమయం ఆసన్నమైంది. అందుకే వేదిక మీద గుంటూరు జిల్లాకి సీనియర్ అయిన, పాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా సీనియర్ అయిన మన అంబటి రాంబాబు గారిని జిల్లాకు అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది. ఇదొక మంచి సదవకాశం. కార్యకర్తలందరి మనస్పర్ధలు లేకుండా కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని ఎక్కడైతే కార్యకర్తలకి మనం అందరం దన్నుగా ఉంటామో అప్పుడే మన పార్టీ ఇంకా బ్రహ్మాండంగా ముందుకెళ్తుందని చెప్తున్నాం. దానికి ఇవాళ మనం ఈ పార్టీ కార్యకర్తలకి ఈ సమావేశానికి కూడా వచ్చిన మీ అందరికీ ఎవరు ఏమీ అభిమానంతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో వచ్చారు. కాబట్టి ఇదే ఉత్సాహం మనం కొనసాగిద్దామని, అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.